వాడిని ఇద్దరు ప్రేమించారు. ఇద్దరు ప్రేమిస్తున్న మ్యాటర్ వాడికి తెలుసు, బట్ తెలియనట్టు నటించాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేక ఆమెను ప్రేమిస్తున్నావా అని అడిగితే ప్రేమిస్తున్నావు, బట్ ఎవరిని అనేది మాత్రం చెప్పను అని చెప్పాడు. ఆ ఇద్దరిది సిన్సియర్ లవ్, వాడిది మాత్రం ఏ సైడ్ లవ్ మాత్రం తెలీదు. అందుకే ఆ ఇద్దరు అమ్మాయిలు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రేమ గుడ్డిదంటారు. భావోద్వేగంలో మంచి చెడు అనే విచక్షణ ఉండదు. తాము ప్రేమించేదానికోసం మనిషి ఏమైనా చేస్తాడు. దాన్ని పొందకపోతే నైరాశ్యంతో జీవితానికి అర్థం లేదని భావిస్తాడు. ఈ క్రమంలో ప్రేమ కోసం ప్రాణాలు బలికున్నవారు ఎందరో. కానీ తాజాగా ఒక విచిత్ర ఘటన జరిగింది. ఒకే యువకుడిని ఇద్దరు యువతులు ప్రేమించారు. అతను దక్కకపోయేసరికి విషం తాగారు. ఇద్దరిని ఆసుపత్రిలో చేర్చగా ఒకరు మరణించారు. మరో యువతి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ట్రయాంగిల్ లవ్ ట్రాజడీ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో జరిగింది. అనంతపురం జిల్లాకు చెందిన దివాకర్ అనే యువకుడిని రేష్మ, శారద అనే యువతులు ప్రేమించారు. అయితే వీరిద్దరిలో దివాకర్ ఎవరిని ప్రేమించాడో స్పష్టత లేదు. దివాకర్ గాఢంగా ప్రేమించిన ఈ ఇద్దరు యువతులు తమ ప్రేమ దక్కదని తెలిసి బాధపడ్డారు. దివాకర్ లేని ప్రపంచం తమకు వృధా అని భావించి ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. అందుకోసం ముందుగానే ప్లాన్ చేశారు. ఇద్దరూ స్థానిక ఆర్టీఓ ఆఫీస్కు వెళ్లి విషం తాగారు. విషం తాగే ముందు దివాకర్కు ఫోన్ చేసి తాము ఈ లోకాన్ని వదిలిపెట్టిపోతున్నామని తెలిపారు. ఇది తెలిసిన దివాకర్ షాక్కు గురయ్యాడు. పరుగు పరుగున ఆర్టీఓ ఆఫీస్కు వచ్చాడు. కానీ అప్పటికే రేష్మ, శారద ఇద్దరూ విషం తాగేశారు. వారి పరిస్థితి చూసి ఏం చేయాలో తోచక దివాకర్ ఇద్దరిని ఆసుపత్రికి తన భుజాలపై తీసుకెళ్లాడు. అయితే ఆసుపత్రిలో ఇద్దరి పరిస్థితిని పరీక్షించిన వైద్యులు వారిద్దరూ ఏ విషం తాగారో అడిగారు. ఆ యువతులిద్దరూ సూపర్ వాస్కోల్ తాగారని తెలిసి చికిత్స ప్రారంభించారు. కానీ దురదృష్టవశాత్తు శారద చికిత్స పొందుతూ మరణించింది. మరోవైపు రేష్మ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. శారద చనిపోయిందని తెలిసి ఆమె తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి దివాకర్పై ఫిర్యాదు చేశారు. అతడి వల్లే తమ కూతురు చనిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.